బాదాం తినటం వలన మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. కానీ ఎక్కువగా తినటం వలన ఏమవుతుందో మీకు తెలుసా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్ని ఫాలో అయిపోండి. మీకు హెల్త్కి సంబంధించి ఎనీ ప్రాబ్లం, ఎనీ డౌట్ ఉన్నా కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ బాదం ఎక్కువగా తినటం వలన వెయిట్ అనేది పెరిగిపోతుంది. బాదంలో ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి. అవసరానికి మించి తింటే బాడీ వెయిట్ అనేది పెరిగిపోతుంది. ఇంకా గ్యాస్, కడుపుబ్బరం, ఎక్కువగా బాదం తింటే జీర్ణక్రియ సరిగా కాక గ్యాస్, పొట్టనొప్పి రావచ్చు. మలబద్ధకం, కాన్స్టిపేషన్, ఫైబర్ ఎక్కువగా ఉండటంతో నీళ్లు తక్కువగా తాగితే కాన్స్టిపేషన్ అనేది వస్తుంది. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి సమస్యగా ఉంటుంది. ఎక్కువగా తింటే క్యాలరీలు పెరిగి షుగర్ లెవెల్స్ పెరిగిపోవచ్చు. అలర్జీ సమస్యలు, కొందరికి బాదం వల్ల దురద, చర్మం ఎర్రగా మారటం, శ్వాస ఇబ్బంది కూడా రావచ్చు. ఈ బాదంలో విటమిన్ ఇ అనేది అధికంగా ఉంటుంది. ఎక్కువ బాదం తింటే తలనొప్పి, వాంతులు, బలహీనత కూడా రావచ్చు. కిడ్నీ స్టోన్స్ రిస్క్ కూడా ఉంది. బాదంలో ఆక్సలేట్స్ ఉంటాయి. ఎక్కువగా తింటే కిడ్నీ స్టోన్స్ అవకాశం కూడా పెరుగుతుంది. ఇవి ఎంత మోతాదులో తింటే మంచిది? రోజుకి 5 నుంచి 6 బాదంలు సరిపోతాయి. నానబెట్టి తింటే ఇంకా మంచిది. అలాగే పిల్లలకైతే 2 నుంచి 3 బాదంలు సరిపోతుంది. మితంగా తింటే ఈ బాదం ఔషధం లాంటిది, కానీ ఎక్కువైతే చాలా నష్టం కూడా ఉంటుంది.